బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భక్తి ముసుగులో వ్యాపారానికి తెరలేపిన నిర్వాహకులకి అధికారులు షాక్ ఇచ్చారు. లక్షచేరుల వస్త్ర గణపతి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. రాజ్ న్యూస్ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. విశాఖలోని గాజువాక లక్షచేరుల వస్త్ర గణపతి మండపం నిర్వాహకుల తీరు వివాదాస్పదంగా మారింది. భక్తి ముసుగులో కమర్షియల్ టికెట్స్ చీరల కొనుగోలు చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే పోలీసుల ఆదేశాలు పెడచెవిన పెట్టి దర్శనం ఫీజు, పార్కింగ్ రుసుము, చీరల అమ్మకాలు జరిపారు. నిర్వాహకులు భక్తుల భద్రత వంటివి పట్టించుకోకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. భక్తుల భద్రతకి ప్రమాదం ఉన్న నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. విద్యుత్ నిలిపివేసి భక్తులని బయటికి పంపించి వేశారు. భక్తి ముసుగులో వ్యాపారానికి తెరలేపిన నిర్వాహకులకి అధికారులు షాక్ ఇచ్చారు. లక్షచేరుల వస్త్ర గణపతి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. రాజ్ న్యూస్ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. విశాఖలోని గాజువాక లక్షచేరుల వస్త్ర గణపతి మండపం నిర్వాహకుల తీరు వివాదాస్పదంగా మారింది. భక్తి ముసుగులో కమర్షియల్ టికెట్స్ చీరల కొనుగోలు చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే పోలీసుల ఆదేశాలను పెడచెవిన పెట్టి దర్శనం ఫీజు, పార్కింగ్ రుసుము, చీరల అమ్మకాలు జరిపారు. నిర్వాహకులు భక్తుల భద్రత వంటివి పాటించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. భక్తుల భద్రతకి ప్రమాదం ఉన్న నేపథ్యంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. విద్యుత్ నిలిపివేసి భక్తులని బయటికి పంపించి వేశారు.